ఎప్పుడైతే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందో ఆ టైంలో ముందుకొచ్చి ఆ ఇష్యూస్ని డైవర్ట్ చేయడం అన్నటువంటిది జగన్కి శత్రువులా వ్యవహరిస్తూ తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇక్కడ షర్మిల అక్కడ రేవంత్కి అనుకూలంగా వ్యవహరిస్తూ కేసీఆర్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఆ, కవిత వీళ్ళిద్దరూ సొంత అన్నల్ని వ్యతిరేకిస్తారు, సొంత తండ్రుల డెసిషన్స్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. అదే సందర్భంలో శత్రువులతో తమ పుట్టింటి శత్రువులతో చేతులు కలుపుతూ ఉంటారు. ఇప్పుడు ఓ పక్కన తిరుపతి లడ్డు వ్యవహారం నడుస్తుంది, ఇంకో పక్కన జనసేన ఎమ్మెల్యే వాదన నడుస్తుంది. అవన్నీ కాదు, జగన్ ఎప్పుడో ఏడాదిన్నర తర్వాత చేస్తానన్న పాదయాత్ర ఇప్పుడు ఈవిడికి ప్రాబ్లం అయింది. తాజాగా జగన్ పాదయాత్ర ఎందుకు? అధికారం కోసమే కదా. ఈ పార్టీ అధికారం ఇస్తే ఏం చేశారు? వైఎస్ఆర్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలు దిక్కులేదు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తున్నారు. అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదు? మద్య నిషేధం అన్నాడు, అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి క్యాష్ పద్ధతిలో మద్యం మాఫియా చేశాడు. ఋషికొండ వేల ఏళ్ల నుంచి నిలబడ్డ కొండ ఋషికొండని బోడిగుండు చేశాడు. అధికారం ఇస్తే ఒక్కరోజు కూడా బయటికి రాలేదు. ఆ పార్టీ వాళ్ళకి అందుబాటులో లేదు. ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధం అంటూ కొన్ని నెలలు తిరిగారు. అంతే తప్పిస్తే ఒకరోజైనా ప్రజల కోసం బయటకు వచ్చారా? అబ్రహాం లింకన్ ఒక మాట అన్నాడు, ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడండి అన్నాడు. మనం జగన్ అధికారంలో చూసాం, జగన్కి అధికారం సూట్ అవ్వలేదు, జగన్కి పవర్ సూట్ అవ్వలేదు. జగన్ నేచర్ మారాలి, జగన్ నైజం మారాలి, జగన్లో మార్పు రావాలి, జగన్లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలి, అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో. అంతవరకు దేవుడు ప్రజలు ఆశీర్వదించడు. ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకి ఇప్పుడు అనౌన్స్ ఎందుకు? చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకు? ఇంతకీ ఈవిడికి ఎందుకు ఆ విషయం? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఈవిడ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు. కాంగ్రెస్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ప్రభుత్వానికి సంబంధించి పోరాడాలా, ప్రతిపక్షంతో పోరాడాలా? అంటే ఇక పదే పదే ఇప్పుడు ఈ రెండిట్లలో ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది. ఈవెన్ ఆర్థిక సర్వే విషయంలో కూడా జగన్ అద్భుతం చేశాడు అన్నటువంటి ప్రభుత్వం అన్ని జగన్ మీద అభాండాలన్నీ రివర్స్ అవుతున్నాయి. అలాంటి సందర్భంలో వచ్చి మళ్ళీ జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి దిగింది చెల్లెమ్మ.